మామూలుగా రాజ్నాథ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వమని, తన క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వమని జగన్ కి ప్రత్యేకంగా ఫోన్ చేయడం. అక్కడ కూడా మన వైవి సుబ్బారెడ్డితో బీజేపీ నాయకులు చర్చలో ఉండడం. ఈ మధ్య కాలంలో జగన్ అక్కడ ఢిల్లీలో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ని వైసీపీ తరఫున లైజనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసి, గురుమూర్తి ఆధ్వర్యంలో అక్కడ సెంటర్ ఓపెన్ చేసి నేషనల్ లెవెల్లో ఇటు మీడియాతో కానీ ఇటు బీజేపీతో టచ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే చంద్రబాబు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్లో ఉన్నారని జగన్ కూడా కామెంట్ చేయడం, దాన్ని వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా గట్టిగా ఖండించలేకుండా మౌనంగా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఖండించలేదు దాన్ని, ఎందుకంటే రేవంత్ రెడ్డి దీనికి మీడియేషన్ చేస్తున్నాడని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు ఖండించలేదు. ఈవెన్ షర్మిల కూడా దీని మీద మాట్లాడట్లేదు. సో మరోవైపు ఈ ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, లేకపోతే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ఎవరు జైలుకి వెళ్ళినా 30 రోజులు కన్సిక్యూటివ్ గా జైల్లో ఉంటే, వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే 31 రోజు పదవి పోతుందని చెప్పడం, ఈ బిల్లుని చంద్రబాబు కోసమే తెచ్చారని నేషనల్ లెవెల్లో ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ, ఇండియా బ్లాక్ నాయకులు కానీ మాట్లాడడం. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక సంచలనమైన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే నిన్న అవినాష్ రెడ్డి కి బర్త్డే అనమాట నిన్న. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీలోనే ఇంపార్టెంట్ నాయకుడు, ప్రధానమంత్రికి పోటీలో ఉండే నాయకుడు నితిన్ గడ్కరీ, రవాణా శాఖ మంత్రి, ఆయన ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాడు. లాంగ్ లైఫ్, హెల్తీగా ఉండాలి, లాంగ్ లైఫ్ ఉండాలి, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అవినాష్ రెడ్డి జీ అని మర్యాదగా ఆయన్ని చెప్పి చేయడం అనేది ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఎందుకు సంచలనం అంటే, ఈ అవినాష్ రెడ్డి ఒక్కడే బెయిల్ మీద బయట ఉన్నాడు. మిగతా అందరూ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది అందరికి కూడా. దీంట్లో మొత్తంగా 8 మంది ముద్దాయిలు ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను కూడా, 8 ఒక దస్తగిరి ముద్దాయి నెంబర్ 4, అకీజు నెంబర్ 4, అతను ముద్దాయా సాక్ష్య అనేది ఇంకా కోర్టులో తేలాల్సి ఉంది. సిబిఐ మాత్రం సాక్షిగా అతన్ని పరిగణించింది. బట్ దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు మిగతా ముద్దాయిలు, కాబట్టి కోర్టులో పెండింగ్ లో ఉంది. కానీ మిగతా 7 మంది, వీళ్ళ నాన్న భాస్కర్ రెడ్డితో సహా 7 మంది జైల్లో 2-3 ఏళ్ల పైన జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు 6 ఏళ్ళు అయిపోయింది. 2019 మార్చి 15న హత్య జరిగింది, వివేకానంద రెడ్డి హత్య. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక అవినాష్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేయలేదు. అప్పుడు జగన్ కాపాడాడు అవినాష్ రెడ్డిని, సిబిఐని కూడా జగన్ అడ్డుకున్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు 1.5 year అయింది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు. కానీ అవినాష్ రెడ్డిని 1.5 year నుంచి అరెస్ట్ చేయలేదు. రెండో వైపు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేయమని సునీత పోరాడుతుంది సుప్రీంకోర్టులో. దాన్ని సునీత అడిగే వరకు కూడా సిబిఐ రద్దు చేయమని వెళ్ళలేదు. సునీత అడిగినాక సునీతని సిబిఐని కూడా అడగండి అని చెప్పినప్పుడు సిబిఐ కూడా మొక్కుబడిగా రద్దు పిటిషన్ వేసింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ జరిపి, అసలు మీరు ఇంకా ఈ కేసులో విచారణ జరపాలనుకుంటున్నారా, లేకపోతే క్లోజర్ పిటిషన్ వేసి ట్రయల్కి వెళ్తారా? క్లోజర్ పిటిషన్ కాదు, ట్రయల్కి అడుగుతారా? ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడో అయిపోయింది యాక్చువల్ గా. సో ట్రయల్కి వెళ్తారా, లేకపోతే ఇంకా విచారణ జరపాలనుకుంటే బెయిల్ రద్దు గురించి మాట్లాడతారా? దీని గురించి చెప్పండి అని సిబిఐని అడిగింది. ఎందుకంటే సునీత తరపున సిద్ధార్థ లోతర్ ఏమంటున్నాడు అంటే, దీంట్లో ఇంకా విచారణ జరపాలి, దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు ఇద్దరి పాత్ర తేలాలి అనేది ఆయన మాట్లాడుతున్నాడు. అంటే విచారణ కంప్లీట్ గా జరగలేదు అనేది సిద్ధార్థ లోతర్ ఆర్గ్యుమెంట్ అనమాట. కానీ సిబిఐ ఈ ఆర్గ్యుమెంట్ కి అనుకూలంగా లేదు. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి మనకు కనబడలేదు. సో అంటే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ బీజేపీలో గట్టిగా లేదు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఎందుకంటే చంద్రబాబుకి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం అనేది అవసరం ఉంది, కానీ చంద్రబాబు బీజేపీని గట్టిగా ప్రెజర్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి ఒక ముద్దాయి, అంటే ఒక వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తిని చంపిన కేసులో
బలమైన ముద్దాయి అక్యూజన్ నెంబర్ 8 గా ఉన్న ఒక ఎంపీకి ఒక కేంద్ర మంత్రి బీజేపీ నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడు బర్త్డే విషెస్ చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబుకి అది తల తీసేసినట్టుగా అవుతుంది ఖచ్చితంగా. ఇటీవల పరిణామాలు గమనిస్తే చంద్రబాబు తలనొప్పి ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్ కి మద్దతు తెలపడం,